హియర్ ఈజ్ ద నాన్ స్పాయిలర్ రివ్యూ ఆఫ్ ద ఫిల్మ్ ఏఆర్ఎం తెలుగు డబ్బుడ్ మూవీ. ఈ ఏఆర్ఎం అంటే అజయంతే రాండ మోసను. ఇంకా ఈ మూవీ చేసి మలయాళం సినిమా తెలుగులో డబ్ చేశారు. ఇంకా ఈ మూవీ 3Dలో రిలీజ్ అయింది తెలుగులో. అప్పుడెప్పుడో మలయాళంలో వచ్చింది, ఇప్పుడు తెలుగులో డబ్ చేశారు, అది కూడా 3Dలో. ఇంకా ఈ మూవీ 3Dలో చూడొచ్చా లేదా 2Dలో కూడా చూడలేమని తెలుసుకున్నాం. ఇంకా ఈ మూవీ అయితే 3Dలో అంత గొప్పగా లేదండి సినిమా. నాకైతే అంత గొప్పగా అనిపించలేదు 3Dలో. 2Dలో ఎలా అనిపించిందని తెలుసుకుందాం. నా వీడియో పూర్తిగా చూడండి, ఎందుకు బాగాలేదు ఏంటనేది కరెక్ట్గా చెప్తాను. త్వరగానే ముగించేస్తాను, ఇంకా వీడియోలో చాలా లెంగ్త్ ఎక్కువైపోతుంది. ఇంకా నాకైతే జస్ట్ ఓకే అనిపించింది, ఒకసారి అయితే చూడొచ్చు అనిపించింది. ఇట్టేనండి, కానీ ఎందుకు బ్లాక్ బస్టర్ కాదనేది చెప్తాను, అందుకే పూర్తిగా చూడండి వీడియో. ఇంకా ఈ మూవీ ఏమో 90s, 1900 అండ్ 1950, 1970 అలా జరుగుతుంటుంది. 3 పీరియడ్స్లో కథ కింద మారుతూ ఉంటుంది. ఇంకా ఈ మూవీ అయితే ఇలా పీరియడ్ డ్రామా కింద జరుగుద్ది, కానీ ఇంట్రెస్టింగ్గానే ఉంది. కానీ ఒక సీన్ నుంచి ఇంకో సీన్కి జంప్ అనేది చాలా ఫాస్ట్గా అవుతూ ఉంటుంది. లిటిల్ బిట్ కన్ఫ్యూజన్ అంటూ వచ్చేస్తుంది. ఇంకా క్లారిటీగా చెప్పాలంటే స్లోగా వెళ్ళాల్సిన సీన్స్ ఏమో ఫాస్ట్గా వెళ్ళిపోతాయి, దానివల్ల కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఇంకో కామెడీ ఏంటంటే ఫాస్ట్గా వెళ్ళాల్సిన సీన్స్ ల్యాగ్ చేసిన ఫీల్ కలుగుతాయి. స్లోగా వెళ్ళాల్సిన చోట ఏమో ఫాస్ట్గా వెళ్తుంది స్క్రీన్ ప్లే, ఫాస్ట్గా వెళ్ళాల్సిన చోట ఏమో స్లోగా వెళ్తుంది స్క్రీన్ ప్లే. స్లో దగ్గర ఫాస్ట్, ఫాస్ట్ దగ్గర స్లో స్క్రీన్ ప్లే అన్నట్టుగా అనిపించింది నాకైతే. ఒక ముక్కలో చెప్పాలంటే ఇక్కడ అదొక్కటే సరిగ్గా చూసుకుంటే బాగుంది. స్క్రీన్ ప్లే ఇంట్రెస్టింగ్గానే ఉంది, కానీ చాలా మటుకు కన్ఫ్యూజన్ అయ్యేలాగా ఉంటుంది. సాగదీయడానికి అవసరం లేని సీన్ కూడా మరీ సాగదీసేసి అర్థమయ్యేలా చెప్పడానికి ఉండే సీన్ని మాత్రం ఫటాఫట్ ముగించేస్తే కొంతమందికి కన్ఫ్యూజన్ తర్వాత అయినా అర్థమవుతుంది, మిగతా కొంతమందికి మొత్తానికే అర్థం కాదేమో అని అనిపిస్తుంది నాకైతే. ఎమోషనల్ సీన్స్ మరీ కొన్ని సీన్స్, స్లో మోషన్ షాట్స్, ఎమోషన్ సీన్స్ మరీ ల్యాక్ చేసినట్టు అనిపించింది. అవి ల్యాక్ చేయకుండా అది కొద్దిగా ఫాస్ట్గా చూసేసి అర్థమయ్యేలా ఉండే సీన్స్ మాత్రం ఫాస్ట్గా తోయకుండా అది కొద్దిగా స్లోగా చెప్పుకుని ఉంటే లిటిల్ బిట్ కన్ఫ్యూజన్ ఉండేది కాదు. నాకైతే అర్థమైంది మొత్తానికి, కానీ ఎంతమందికి అర్థమైందనేది తెలీదు. సినిమా దీనికి పార్ట్ 2 కూడా ఉంది, ఇంకా అవ్వలేదు కదా, ఇంకా ఉందన్నట్టుగా కొద్దిగా చిన్న ముక్క చూపించారు టైటిల్ పడిన తర్వాత ఒక 2 నిమిషాలు. ఇది ఒక పోస్ట్ క్రెడిట్ సీన్ అనుకోవచ్చు. ఇంకా దాన్ని నాకైతే అలా అనిపించిందండి. నాకు అది ఒక్కటే ప్రాబ్లం అనిపించింది, ఫాస్ట్గా ఉండాల్సిన చోట స్లోగా ఉండాల్సిన చోట ఫాస్ట్. కానీ ఇంకా టొవినో థామస్ గారు 3 క్యారెక్టర్స్లో బాగా చేశారు. ఐశ్వర్య లక్ష్మి గారు కాసేపు ఉన్నా బాగానే నటించారు. కృతి శెట్టి గారు సినిమా అంతా ఉన్నారు. మిగతా ఫ్రెండ్ క్యారెక్టర్, మిగతా యాక్టర్స్ కూడా బాగానే చేశారు. టొవినో థామస్ గారు అయితే 3 వేరియేషన్స్ చాలా అంటే చాలా బాగా చేశారు, అదైతే చెప్పచ్చు. ఇంకా ఈ మూవీ వచ్చేసి 3Dలో అసలు బాగానే ఉన్నాయి విజువల్స్, కానీ 3Dలో చూడవలసిన విజువల్స్ చాలా తక్కువ ఉన్నాయి. అన్ని తక్కువ సీన్స్ ఉన్నప్పుడు 3D అనేది డబ్బులు వేస్ట్ అని అంటాను నేను. తక్కువ విజువల్స్ ఉన్నప్పుడు, ఎక్కువ విజువల్స్ లేవు, అక్కడక్కడ కొన్ని మొక్కలకి 3D ఎందుకని అంటాను నేనైతే. 2Dలోనే ప్రిఫర్ చేస్తున్నాను నేను. ఇంకా ఈ మూవీ వచ్చేసి రన్ టైం వచ్చేసి 2 hours 30 minutes అలాగే ఉంటుంది అరౌండ్. ఫాస్ట్గా వెళ్ళాల్సిన చోట ఫాస్ట్గా వెళ్ళడం మనిషి, మిగతా కొన్ని చోట్ల ల్యాగ్ చేసిన ఫీలింగ్ కలిగింది. అసలు అక్కడ ల్యాగ్ ఎందుకు చేశారని అనిపిస్తుంది. కొన్ని చోట్ల ల్యాగ్ ఎందుకు చేశారనే ఫీలింగ్ కలుగుద్ది. కొన్ని చోట్ల ల్యాగ్ చేయకుండా ఎందుకు ఫాస్ట్గా చూసేసారు, ల్యాగ్ చేయాల్సిన చోట ల్యాగ్ చేయాలి కదా, అప్పుడే కదా అర్థం అవుద్ది అన్నట్టుగా ఉంటుంది కొన్ని సీన్లు. ఇది నాకు ఈ సినిమాలోనే ఇంత వెరైటీగా అనిపించింది. మీకు అర్థమైంది అనుకుంటున్నాను, క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఇంక ఈ మూవీకి చివరిగా నేను ఇవ్వబోయే రేటింగ్ 4.3 out of 5 అయితే ఇవ్వచ్చు. నాకు అంతే నచ్చింది. ఇంకా మీరు కనుక ఈ మూవీ చూసి ఉంటే నేను చెప్పింది మీకు అర్థమైందా లేదా అనేది
స్క్రీన్ ప్లే విషయంలో నేను చెప్పింది మీకు అర్థమైందా లేదా అనేది, మీకు అసలు కథ అర్థమైందా లేదా అని అయితే మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేయగలరు. ఇంక అంతేనండి. నాకు టైం లేకపోయినా చూసి చెప్పానండి థియేటర్కి వెళ్ళి. ఇంకా మత్తువదలరా 2 కూడా చూడడానికి ట్రై చేస్తాను. టైం కుదుర్చుకొని చూడడానికి ట్రై చేస్తాను కుదిరితే. ఇక అంతేనండి. ఈ వీడియో చివరిదాకా చూసిన వారికి ధన్యవాదాలు. మా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి మా ఛానల్ సపోర్ట్ చేయగలరు. ఈ వీడియో చివరి వరకు చూసిన వాళ్ళకి పేరు పేరున అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. సైనింగ్ ఆఫ్. బై బై.